అస్సలాము అలైకుం సహోదర మహాశయులారా, అతి త్వరలో ముహర్రం మాసంలో ప్రవేశించబోతున్నాము. ఇస్లామియా హిజ్రీ శకం యొక్క మొట్టమొదటి మాసం ముహర్రం. ఈ ముహర్రం మాసం చాలా గౌరవప్రదమైనటువంటి మాసం. ఈ మాసాన్ని అల్లాహ్ యొక్క మాసంగా పేర్కొనడం జరిగింది. భూమి ఆకాశాలు పుట్టినప్పటి నుంచే ఈ మాసానికి గౌరవ ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంతో పాటు ఇంకా మిగతా 3 మాసాల ప్రస్తావన కూడా అల్లాహ్ తెలియజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 4 గౌరవప్రదమైన మాసాలు. అవి జిల్ఖాదా, జిల్హజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇస్లామియా సంవత్సరం ఏదైతే ఉందో హిజ్రీ సంవత్సరం ముహర్రం నెలతో ప్రారంభమవుతుంది. కానీ ముస్లిం సమాజంలో ముహర్రం మాసం పట్ల అనేక రకాల అపోహాలు, అనేక రకాల నూతన కల్పితాలు ఈ ముహర్రం మాసంలో చేస్తుంటారు. ముహర్రం మాసం పట్ల మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఇస్లాం ధర్మం యొక్క ముఖ్యమైన పునాదులు ఖురాన్ మరియు హదీస్. ఈ రెండిటిలో చూసినట్లయితే నేటి ముస్లిం సమాజం చేసేటువంటి అత్యధికమైన ధర్మ విరుద్ధమైన పనులు ఏవైతే మంచి పనులు అనేటువంటి భ్రమలో చేస్తుంటారో వాటికి ఖురాన్ మరియు హదీసులో ఎక్కడ కూడా ఆధారం కనిపించదు. ఈ ముహర్రం మాసాన్ని మనం గమనించినట్లయితే దీన్ని ఒక అపశకున మాసంగా, ఒక విచార మాసంగా భావిస్తుంటారు. ఈ సందర్భంగా అనేక మంది అనేక రకాల మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ మాసంలో వివాహాలు, పెళ్లిళ్ళు చేయకూడదని, ఎవరికైతే పెళ్లిళ్ళు అయ్యాయో కొత్త కోడలు కానీ అల్లుడు కానీ అత్త ముఖం చూడకూడదని, ఈ మాసం మొత్తం కూడా వారు తమ ఇంటిలోనే ఉంటారు, అత్తగారి ఇంటికి వెళ్లకుండా అత్తగారి ముఖం చూడకుండా ఉంటారు. అదేవిధంగా ఇంకేమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే ఈ మాసంలో చేయకూడదని, ఈ మాసంలో మాంసాహారాలు తినకూడదని, ఇలాంటి నమ్మకాలు ముస్లిం సమాజంలో అత్యధిక శాతం ప్రబలి ఉన్నాయి. మరి అంతేకాదు ఈ మాసాన్ని చాలా మంది ఇమామే హుసేన్ యొక్క మాసంగా కూడా భావిస్తుంటారు. నౌదు బిల్లా. ఇంకా ఈ మాసంలో 10వ తేదీ ఏదైతే ఉందో ఆషూరా, ఇమామే హుసేన్ వాస్తవి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ మనుమడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గారాల పట్టి ముద్దుల కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా గారి యొక్క కుమారుడు హుసేన్ రదియల్లాహు అన్హు గారు. ఆయన వీరమరణం పొందినటువంటి రోజు ఈ ముహర్రం యొక్క 10వ తేదీ రోజు. కానీ వాస్తవంగా ఇస్లాం యొక్క చరిత్రలో హుసేన్ రదియల్లాహు అన్హు గారి మరణం వల్ల ముహర్రం 10వ తేదీకి ప్రత్యేకత లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా ఎన్నుకోబడి మక్కాలో 13 సంవత్సరాల జీవితం గడిపి మదీనా వచ్చిన తరువాత అక్కడ చూశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలోని యూదులు కూడా ముహర్రం 10వ తేదీన ఉపవాసం ఉన్నారు. ఆ 10వ తేదీ ఒక ప్రత్యేక ఉత్సవంగా చాలా సంతోషాలతో వారు ఆ రోజు గడుపుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ప్రశ్నించారు, మీ యొక్క సంతోషానికి, మీ యొక్క ఈ ప్రత్యేకతకు కారణం ఏమిటి అని. వారు తెలియజేశారు, మూసా అలైహిస్సలాం గారు ఫిరౌన్ యొక్క బారి నుంచి రక్షించబడిన రోజు ఈ ముహర్రం 10వ తేదీ రోజు. మూసా అలైహిస్సలాం గారిని మరియు బనీ ఇస్రాయిల్ వారిని అల్లాహ్ ఫిరౌన్ బారి నుండి రక్షించాడు. ఫిరౌన్ మరియు అతని సంతతిని, అతని పరివారాన్ని నదిలో ముంచివేశాడు. ఈ రకంగా ఈ ముహర్రం 10వ తేదీ రోజు విజయాన్ని మాకు ప్రసాదించాడు మూసా అలైహిస్సలాం గారికి. దానికి కృతజ్ఞతగా మేము ఉపవాసాన్ని ఉంటాము. ఆ రోజు మేము ప్రత్యేకంగా సంతోషంగా గడుపుతాము, పండుగగా చేసుకుంటామని బనీ ఇస్రాయిల్ యూదులు సమాధానం ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని విని సంతోషిస్తూ, మీకంటే ఎక్కువ మూసా పట్ల అభిమానాన్ని కలిగి ఉండేవారిని నేను అని చెప్పి తన సహచరులకు తెలియజేశారు. ముహర్రం 10వ తేదీ రోజు ఉపవాసం ఉండండి, కానీ యూదులకు వ్యతిరేకం చేయాలి కాబట్టి ముహర్రం 9వ తేదీ ఉపవాసం ఉండండి మరియు 10వ తేదీ ఉపవాసం ఉండండి అని తెలియజేశారు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటి? ముహర్రంకు ప్రత్యేకత హుసేన్ రజియల్లాహు అన్హు గారి మరణం ద్వారా కాదు, దానికంటే ముందు నుంచే ప్రత్యేకత ఉంది అని మనకు అర్థమవుతుంది. కానీ నేటి ముస్లిం సమాజం ముహర్రం సందర్భంగా అనేక రకాల కల్పితమైనటువంటి కార్యాలు ధర్మం పేరుతో చలామణి చేస్తూ, అవి ధర్మంగా ప్రజల్లో వ్యాపింపజేస్తూ ముస్లిమేతర సోదరులకు ఇదే ఇస్లాం అనేటువంటి భ్రమను కలిగించారు. వాస్తవంగా ఇస్లాంలో వ్యక్తి పూజ మహాపాపం, అల్లాహ్ తప్ప ఇతరులను ఆరాధించడం మహాఘోరమైన పాపం, ఏకేశ్వరోపాసన తౌహీద్కు వ్యతిరేకం. హుసేన్ రజియల్లాహు అన్హు గారిని పిలవడం, యా హుసేన్ యా హుసేన్ అని అంటూ తాజియాలు
పీరీలు తయారు చేసి ఆ తర్వాత ఆ రోజు 10వ తేదీ రోజు ఎగరడం చేస్తుంటారు. దీనికోసం మొదటి తేదీ నుంచే ప్రయత్నాలు చేస్తుంటారు. మొహర్రం నెల ప్రారంభం కాగానే ప్రత్యేకంగా పీరీల మసీదులు అలంకరించబడి ఉంటాయి. వాటిని అక్కడ ఇత్తడి పెట్టెల్లో ఉన్నటువంటి ఆ ఇత్తడి సామాగ్రిని ఆ హసన్, హుసేన్, ఫాతిమా, అలీ, అబ్బాస్ లాంటి పేర్లు ఆపాదించబడినటువంటి కొన్ని ఇత్తడి పరికరాలను తీసి వాటికి వెదురు బొంగులతో తయారు చేసినటువంటి ఒక దట్టీలను తయారు చేసి పీరీల పేరుతో, తాజియా పేరుతో ఎగురుతూ ఉంటారు, దునుకుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముస్లిమేతర సోదరులకు ఎలాంటి భ్రమను కలిగించారంటే ఇవే దైవాలు, తురుక దేవుళ్ళు అనేటువంటి భ్రమను కలిగించారు. నౌజు బిల్లా, మహాఘోరమైన పాపం. ముస్లింలు అంటారు వీళ్ళు దేవుళ్ళు కాదు, అల్లా ఒక్కడే దేవుడు. కానీ ఔలియా అల్లా, సహాబాలు, ప్రవక్త గారి వారసులు, అహ్లే బైత్ అనేటువంటి పేర్లు తొలగించి ఇలాంటి దుష్కర్మలకు, ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. ఈ పనులకు మరియు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. మొహర్రం 10వ తేదీ మొదటి తేదీ నుంచి మొదలుకుంటే 10వ తేదీ వరకు ప్రతిరోజు ఈ పేర్లు కల్పించబడినటువంటి తాజియాలు, పీరీలు ఏవైతే ఉంటాయో హసన్, హుసేన్, ఫాతిమా, అలీ, అబ్బాస్, ఈ పేర్లు ఈ పీరీలను ఎత్తుకొని ఎగరడం. ఎవరైతే ఈ పీరీలను ఎత్తుకొని ఎగురుతూ ఉంటారో వారికి హసన్ ఆవరించాడు, హుసేన్ ఆవరించాడు, అలీ ఆవరించాడు. ఇక దాన్ని ముస్లిమేతర సోదరులు ఏమనుకుంటారంటే తుర్క దేవుడు వచ్చిండు, తుర్క దేవుడు ఆలిండు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఇది మహాఘోరమైనటువంటి పాపం అండి. ఇలాంటివి ఏవి కూడా ఇస్లాంలో లేవు. ఇలాంటివి ఏవి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు, చేయలేదు. ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 10వ తేదీ రోజు అక్కడ జంతు బలిలు కూడా చేస్తుంటారు. ఎక్కడ ఏదైతే ప్రత్యేకంగా పీరీల పేరుతో, మసీదు పేరుతో అలంకరించబడిన ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయో అక్కడ అగ్నిగుండాలు ఏర్పాటు చేసి అక్కడ ఎగరడం, అగ్నిలో ఈ పీరీలను పట్టుకొని, ఈ తాజియాలను పట్టుకొని ఎగరడం, దునుకడం, అగ్నిపై నడవడం. ఇంకా ఎవరికైనా ఏవైనా మొక్కుబడులు ఉన్నట్లయితే సంతానం లేదని, ఇంట్లో కష్టాలు వచ్చాయని, బాధలు ఉన్నాయని, చేతబడులు జరిగాయని, అనారోగ్యాలు వచ్చాయని, అవన్నీ ఆ సమస్యలన్నీ కూడా ఈ పీరీల దేవుళ్ళను, పీరీలను నమ్ముకుంటే తొలగిపోతాయనేటువంటి భ్రమను కలిగి ఉండి చాలా ఘోరమైనటువంటి పాపానికి పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి పాపాలకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మొహర్రం 10వ తేదీ ప్రత్యేకత మొదటి నుంచి ఉంది. మరి ఆ రోజు ఏం చేయాలి? ఆ రోజు ఒక విశ్వాసి, అల్లాహ్ను నమ్మినటువంటి విశ్వాసి, అల్లాహ్పై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించే విశ్వాసి ఉపవాసం ఉండాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం. అంతే తప్ప ఆ ఉపవాసాన్ని వదిలేసి మిగతా ఏవైనా కల్పిత కార్యాలు పుణ్యం పేరుతో చేస్తారో అవన్నీ కూడా బిదత్ అనబడతాయి. ఇవన్నీ కూడా కల్పిత కార్యాలు అనబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ధర్మంలో ప్రతి కల్పించబడినటువంటి నూతన పోకడ అంతా కూడా నరకానికి తీసుకెళ్తుంది. కుల్లు బిదఅతిన్ జలాల వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. ప్రతి కొత్త పోకడ, ప్రతి నూతన సాంప్రదాయం, నూతన పద్ధతి ఏదైతే ఉందో ధర్మం పేరుతో చలామణి అయ్యే అదంతా కూడా నరకానికి తీసుకెళ్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ఇలాంటి బిదఅత్ పనులకు, షిర్క్ పనులకు దూరంగా ఉండాలి. జంతు బలులకు దూరంగా ఉండాలి. పీరీల పనులకు దూరంగా ఉండాలి. కేవలం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా ఆ రోజు మనం ఉపవాసం ఉండి ఈ మొహర్రం మాసం అల్లాహ్ యొక్క మాసంగా భావించి మొదటి నుంచి దీన్ని మక్కా యొక్క అవిశ్వాసులు కూడా గౌరవించేవారు. ఇస్లాంకు పూర్వం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం కూడా దీన్ని గౌరవించేవారు. ఈ గౌరవాన్ని అలాగే కాపాడాలి. గౌరవాన్ని కాపాడాలి అంటే ఏంటి? ఈ మాసంలో ఒకరిపై ఒకరు దౌర్జన్యాలు చేసుకోవడం, అత్యాచారం చేయడం, మోసం చేయడం, దగా చేయడం, అన్యాయం చేయడం, దోపిడీలు, దొంగతనాలు చేయడం, పాప కార్యాలకు పాల్పడడం లాంటి పనులన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఇది ఈ మాసం యొక్క గౌరవించేటువంటి పద్ధతి. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పారు. అల్లాహ్ మనందరినీ కూడా మొహర్రం మాస ప్రత్యేకతలు తెలుసుకొని వాటి దురాచారాల నుండి, కల్పిత కార్యాల నుండి దూరంగా ఉండే సద్బుద్ధి ప్రసాదించుగాక.